మనిషి మరణించిన తర్వాత ఆత్మ ప్రయాణం. ఎన్ని జన్మల తర్వాత మానవ రూపం? ఈ శరీరం, ఈ శ్వాస, ఈ పేరు, ఇవన్నీ ఒక రోజు ఆగిపోతాయి. కానీ ఒక ప్రశ్న మిగిలిపోతుంది. మనిషి మరణించిన తర్వాత ఆత్మ ఏమవుతుంది? ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ ఎప్పుడు? ఎలా పుడుతుంది? ప్లీజ్ ఈ వీడియో చూసే ముందు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు మీకు అందుతాయి. మరణం ముగింపా లేక ఆరంభమా? మనిషి కళ్ళు మూసుకున్న క్షణం డాక్టర్ అంటాడు, ఇక ప్రాణం లేదు. ప్రపంచం అంటుంది, ఇక అంతే. కానీ శాస్త్రాలు అంటాయి, ఇది ముగింపు కాదు, ఇది ఒక ద్వారం మాత్రమే. శరీరం పడిపోయింది, కానీ ఆత్మ లేచింది. ఆత్మ అంటే ఏమిటి? శరీరం అద్దె ఇల్లు, ఆత్మ అద్దెకున్న అతిథి. ఇల్లు కూలిపోయిన అతిథి చనిపోడు. మరణం తర్వాత మొదటి 13 రోజులు. మరణించిన వెంటనే ఆత్మకు ఒక షాక్. ఇన్నాళ్ళు నేను అనుకున్న శరీరం ఇప్పుడు తనది కాదు. ఆత్మ చుట్టూ తిరుగుతుంది. నేను బ్రతికే ఉన్నాను, కానీ నన్నెవరూ చూడట్లేదు. ఇది ప్రేతావస్థ అని శాస్త్రాలు చెప్తాయి. ఈ సమయంలోనే ఇంట్లో ఏడుపులు, కర్మకాండలు, దీపాలు, పిండ ప్రదానం, ఇవన్నీ ఆత్మకు దారి చూపించడానికి. 13వ రోజు వరకు ఆత్మ భూమికి బంధించబడే ఉంటుంది. పుణ్యం, పాపం, ఆత్మ తూకం. 13వ రోజు తర్వాత ఆత్మను ఒక ప్రయాణం తీసుకెళ్తుంది. ఇది శారీరక ప్రయాణం కాదు, ఇది కర్మ ప్రయాణం. ఆత్మ ముందు ఒక తూకం, ఒకవైపు చేసిన మంచి, చేసిన సహాయం, ప్రేమ, దానం, ఇంకోవైపు బాధ పెట్టిన క్షణాలు, మోసం, ద్వేషం, అహంకారం. ఇక్కడే నిర్ణయం మొదలవుతుంది. నరకం, స్వర్గం నిజమా? ఇవి ప్రదేశాలు కావు, ఇవి స్థితులు. భారీ పాపాలు చేసిన ఆత్మకు తన తప్పుల్ని తానే అనుభవించాల్సి వస్తుంది. ఎవరిని బాధ పెట్టిందో అదే బాధను ఆత్మే అనుభవిస్తుంది. ఇది శిక్ష కాదు, ఇది బోధ. పుణ్యాత్ముల గమ్యం. ఎవరైతే నిజాయితీగా జీవించారో, ఇతరులను ప్రేమించారో, అహంకారం లేకుండా ఉన్నారో వారికి శాంతి, ప్రకాశం, భారం లేని స్థితి. దీనినే మనం స్వర్గం అంటాం. కాని ఇక్కడ కూడా ఆత్మ శాశ్వతంగా ఉండదు. పునర్జన్మ సూత్రం. ప్రతి ఆత్మకి ఒక ప్రశ్న ఉంటుంది. నా ప్రయాణం పూర్తయిందా? కర్మలు మిగిలి ఉంటే, అభిలాషలు మిగిలి ఉంటే, కోరికలు మిగిలి ఉంటే మళ్లీ జననం తప్పదు. జంతు జన్మ, పక్షి జన్మ, కీటక జన్మ. శాస్త్రాల ప్రకారం 84 లక్షల జన్మలు. ఆత్మ ఒక్కసారిగా మానవ జన్మ పొందదు. క్రమంగా చెట్టు, కీటకం, పక్షి, జంతువు. ప్రతి జన్మ ఒక పాఠం. భయం, ఆహారం, బతుకు పోరాటం. ఇవన్నీ నేర్చుకున్నాకే మానవ జన్మ ఎందుకు ప్రత్యేకం? ఎందుకంటే ఇది ఒక్కటే జన్మ. మంచి చెడు తెలుసుకునేది, మోక్షం పొందే అవకాశం ఉన్నది, దేవుణ్ణి తెలుసుకునేది. అందుకే శాస్త్రాలు చెప్తాయి, మానవ జన్మ మహా దుర్లభం. ఎన్ని జన్మల తర్వాత మానవ రూపం? ఇది ఒక సంఖ్య కాదు, ఇది ఆత్మ పరిపక్వత. కొన్ని ఆత్మలు 100ల జన్మల తర్వాత, కొన్ని 1000 జన్మల తర్వాత, మరికొన్ని లక్షల జన్మల తర్వాత కూడా మానవ జన్మ పొందలేవు. ఎందుకంటే వాటికి ఇంకా బోధ అవసరం. మోక్షం అంటే ఏమిటి? మళ్లీ పుట్టకపోవడం కాదు, మళ్లీ బాధ పడకపోవడం. ఆత్మ తన అసలైన స్వరూపాన్ని గుర్తించినప్పుడు, నేను శరీరం కాదు, నేను ఆత్మను. అప్పుడే జనన మరణ చక్రం ముగుస్తుంది. ఈ రోజు మనం బ్రతికున్నాం, కానీ రేపు ఎవరికి తెలుసు? కాబట్టి ఇతరులను బాధ పెట్టొద్దు. ఎందుకంటే ఆ బాధను ఒక రోజు మనం ఆత్మగా అనుభవించాల్సిందే. ఆత్మ జ్ఞాపకాలు, పునర్జన్మ రహస్యాలు, మోక్షంకు దారి. గత జన్మ జ్ఞాపకాలు నిజమా, భ్రమ? కొన్నిసార్లు మీరు ఇలా అనిపించుకున్నారా, ఈ చోటు నాకు ముందే తెలిసినట్టుంది, ఈ మనిషిని ఎప్పుడో కలిసినట్టు ఉంది, ఈ భయం ఎందుకు వస్తోంది? కారణం లేకుండా. ఇవి మన మనస్సు ఆటలు కావు, ఇవి ఆత్మ జ్ఞాపకాలు. శాస్త్రాలు చెప్తాయి,
ఆత్మ కొత్త శరీరంలోకి వచ్చినప్పుడు పాత జ్ఞాపకాలు పూర్తిగా మాయం కావు, కాని అవి కలలుగా, భయాలుగా, ఆకర్షణలుగా, సహజ ప్రతిభగా మన జీవితంలో కనిపిస్తాయి. చిన్న పిల్లలు ఎందుకు వింతగా మాట్లాడతారు? కొంతమంది చిన్న పిల్లలు, నేను ఇక్కడికి వాడను, నాకు ఇంకో అమ్మ ఉంది, నేను చనిపోయాను అని చెప్తారు. ఇది కల్పన కాదు. పిల్లల మనస్సు ఇంకా పూర్తిగా మూసుకుపోలేదు. అందుకే గత జన్మ జ్ఞాపకాలు స్పష్టంగా ఉంటాయి. కాలక్రమేణా సమాజం, భయం, నవ్వులు ఈ జ్ఞాపకాలను నొక్కేస్తాయి. కర్మ బంధాలు ఎందుకు కొందరు మనల్ని వదలరు? కొన్ని బంధాలు అర్థం కావు. ఎంతో బాధ ఇచ్చినా మనసు వదలదు. ఎంతో దూరం వెళ్ళినా విధి మళ్లీ కలిపేస్తుంది. ఇవి కర్మ బంధాలు. గత జన్మలో పూర్తి కాకపోయిన ప్రేమ, చేసిన మోసం, ఇచ్చిన మాట, మిగిలిపోయిన ద్వేషం ఈ జన్మలో సంబంధాలుగా వస్తాయి. అందుకే ఈ మనిషి నా జీవితంలో ఎందుకు వచ్చాడు అనే ప్రశ్నకు సమాధానం ఉండదు. ఎందుకు మంచివాళ్లకే కష్టం? ఇది చాలామంది అడిగే ప్రశ్న. నేను ఎవరినీ బాధ పెట్టలేదు, అయినా ఎందుకు నాకు ఇంత కష్టం? సమాధానం ఒకటే, ఇది ఈ జన్మ కర్మ కాదు, ఇది గత జన్మ బాకీ. కర్మ ఎప్పుడూ తప్పదు, కాని ఈ జన్మలో ఓర్పుతో భరిస్తే అది కాలిపోతుంది. ఆత్మ ఎందుకు మళ్లీ మళ్లీ పుడుతుంది? కారణాలు 3. 1 కోరికలు, 2 అహంకారం, 3 అసంపూర్ణత. నేను ఇంకా అనుభవించాలి, నాకు ఇంకా కావాలి, నేనే గొప్ప. ఈ భావాలే పునర్జన్మకు మూలం. మోక్షం దారి ఎక్కడుంది? మోక్షం అంటే అడవుల్లోకి వెళ్లడం కాదు, సన్యాసం తీసుకోవడం కాదు, లోపల మార్పు. శాస్త్రాలు చెప్తాయి, కర్మ చేస్తూ ఫలాన్ని వదిలేయగలిగినవాడు మోక్షానికి దగ్గర. భగవద్గీత చెప్తున్న సత్యం. శ్రీకృష్ణుడు అంటాడు, వస్త్రాలు మారినట్టు ఆత్మ శరీరాలు మారుస్తుంది. శరీరం పాతదైతే ఆత్మ కొత్తదాన్ని ధరిస్తుంది. కాని ఆత్మ చావదు, ఆత్మ కాలదు, ఆత్మ నశించదు. మోక్షం పొందిన ఆత్మస్థితి. మోక్షం పొందిన ఆత్మ తిరిగి పుట్టదు, బాధ అనుభవించదు, కోరికలు ఉండవు. అది ప్రశాంతత, ప్రకాశం, ఏకత్వం. అది దేవుడితో కలిసిపోవడం కాదు, దేవుడే కావడం. మనం ఇప్పుడు ఏం చేయాలి? ఈ జీవితం ఒక అవకాశం. ప్రేమించడానికి, క్షమించడానికి, సహాయం చేయడానికి, అహంకారం విడిచిపెట్టడానికి. ఇది వృధా చేస్తే మళ్ళీ అదే చక్రం. ఈ రోజు మనం ఎవరో కాదు, మన కర్మలే మనం. ఈ జన్మ ఒక పరీక్ష. పాస్ అయితే ముక్తి, ఫెయిల్ అయితే మళ్ళీ జననం. మీరు ఏ దారి ఎంచుకుంటారు? ఆత్మ పరీక్షలు, విధి రహస్యాలు. మనిషి ఎందుకు పుడతాడు? ఆత్మకు పరీక్షలు ఉంటాయా? మనుషులకు పరీక్షలు ఉంటాయి, కానీ ఆత్మకు పరీక్షలు ఉంటాయి. అవి ఎగ్జామ్ హాల్స్లో జరగవు, జీవితంలో జరుగుతాయి. ప్రతి సమస్య ఒక ప్రశ్న, ప్రతి బాధ ఒక పరీక్ష. బాధ ఎందుకు అవసరం? ఎవరైనా అడుగుతారు, దేవుడు ఉన్నాడంటే ఎందుకు ఇంత బాధ? ఎందుకంటే బాధే ఆత్మను శుద్ధి చేస్తుంది. బంగారం అగ్నిలో కాలితేనే శుద్ధమవుతుంది, అలానే ఆత్మ బాధలోనే బలపడుతుంది. మన జీవితంలో వచ్చే అడ్డంకులు మీ జీవితంలో గమనించారా? చివరి నిమిషంలో ప్లాన్ ఫెయిల్ అవ్వడం, నమ్మిన వాళ్లే మోసం చేయడం, సాధించిన తర్వాత అన్నీ కూలిపోవడం. ఇవి యాదృచ్ఛికం కాదు, ఇవి కర్మ అడ్డంకులు, ఆత్మకు చెప్పే సంకేతాలు. ఇది నీ దారి కాదు, ఇంకా నేర్చుకోవాలి. విధి వర్సెస్ స్వేచ్ఛ. అందరూ అడిగే ప్రశ్న, అన్నీ ముందే రాసి ఉంటే మన ప్రయత్నం ఎందుకు? సత్యం ఇది. విధి అంటే గత కర్మ ఫలితం, స్వేచ్ఛ అంటే ఇప్పటి నిర్ణయం. మీకు ఏమి ఎదురవుతుందో విధి, దానికి ఎలా స్పందిస్తారో స్వేచ్ఛ. అక్కడే కొత్త కర్మ రాసుకుంటారు. మనిషి శత్రువు ఎవరు? బయటవాళ్లు కాదు, మన అహంకారం. నేనే గొప్ప, నాకే తెలుసు, నాకే జరగాలి. ఈ భావమే ఆత్మను బంధిస్తుంది. అహంకారం ఉన్నంతవరకు
పునర్జన్మ ఉంటుంది. మరణ సమయంలో ఆత్మ పరిస్థితి. మరణం దగ్గర పడినప్పుడు ఆత్మ తన జీవితాన్ని చూస్తుంది. ఒక సినిమాలాగా. ఎవరిని బాధ పెట్టింది, ఎవరు దాన్ని ప్రేమించారు, ఏ అవకాశాలు వదులుకుంది. అప్పుడు డబ్బు గుర్తుకురాదు, పేరు గుర్తుకురాదు, ఒక్కటే గుర్తుంటుంది: నేను ఎలా జీవించాను. చివరి ఆలోచన అత్యంత శక్తివంతమైనది. శాస్త్రాలు చెబుతాయి, మరణ సమయంలో మనసులో ఉన్న ఆలోచన తరువాతి జన్మను నిర్ణయిస్తుంది. భయం ఉంటే భయంతో కూడిన జన్మ, కోపం ఉంటే హింసాత్మక జన్మ, భక్తి ఉంటే ఆధ్యాత్మిక దారి. భక్తి అంటే ఏమిటి? భక్తి అంటే పూజలు మాత్రమే కాదు, మంత్రాలు మాత్రమే కాదు, నిరహంకార జీవితం. ప్రతి జీవిలో దైవాన్ని చూడగలగడం. ఒక చిన్న మంచి పని కూడా వృధా కాదు. మీరు ఒకరిని క్షమిస్తే, ఒకరికి సహాయం చేస్తే, ఒకరిని ప్రేమిస్తే అది ఆత్మ ఖాతాలో నిల్వ అవుతుంది. మరణం తర్వాత కూడా అది వెంట వస్తుంది. పరిపక్వ ఆత్మ లక్షణాలు. పరిపక్వ ఆత్మ తక్కువ మాట్లాడుతుంది, ఎక్కువ సహిస్తుంది, ఎవరినీ తక్కువ చేయదు, ఒంటరితనాన్ని భయపడదు. ఇలాంటి ఆత్మలు మోక్షానికి దగ్గరగా ఉంటాయి. క్లైమాక్స్ వైపు నెరేషన్. ఈ జీవితం శిక్ష కాదు, బహుమతి. మళ్ళీ మళ్ళీ పుట్టడం శాపం కాదు, అవకాశం. కానీ ప్రతి అవకాశాన్ని వాడుకోకపోతే చక్రం తిరుగుతూనే ఉంటుంది. మీరు ఈరోజు ఎలా ఉన్నారనేది ముఖ్యం కాదు, మీరు ఎలా మారుతున్నారు అనేదే ముఖ్యం. మోక్షం రహస్యాలు. ఈ జన్మే చివరిదా? ఆత్మ విముక్తి. మోక్షం పొందిన ఆత్మల సంకేతాలు. ఈ ప్రపంచంలో నడుస్తూ ఈ జన్మలోనే కొంతమంది వింతగా కనిపిస్తారు. పేరు కోసం తాపత్రయం లేదు, డబ్బుపై ఆశ లేదు, ఎవరితో పోటీ లేదు, కోపం చాలా అరుదు. వాళ్ళు నవ్వుతారు, కానీ నవ్వు లోతుగా ఉంటుంది. వాళ్ళు ఒంటరిగా ఉంటారు, కానీ ఒంటరితనం బాధించదు. ఇలాంటి వాళ్ళు ఈ జన్మే చివరిది అనే సంకేతం కలిగిన ఆత్మలు. ఈ జన్మే చివరిదా ఎలా తెలుసుకోవాలి? ఇది ఎవరూ చెప్పలేరు, కానీ కొన్ని సూచనలు ఉంటాయి. మీకు లోక ఆశలు నెమ్మదిగా తగ్గిపోతున్నాయా? పేరు, పదవి మీద ఆసక్తి తగ్గిందా? ఎవరి మాటలు ఎక్కువగా బాధపెట్టడం మానేశాయా? ఒంటరిగా ఉండడంలో శాంతి దొరుకుతుందా? ఇవి ఉంటే మీ ఆత్మ పరిపక్వ దశలో ఉంది. మోక్షం ఒక్కసారిగా రాదు. మోక్షమంటే ఒక్క క్షణంలో జరిగే అద్భుతం కాదు. ఇది ప్రతిరోజు కొంచెం కొంచెం అహంకారం విడిచిపెట్టడం, ప్రతిరోజు కొంచెం కొంచెం క్షమించడమే. చివరి బంధం నేను. అన్ని బంధాలు తెగిపోతాయి, కానీ చివరిది నేను. ఈ నేను కరిగిపోయినప్పుడు ఆత్మ సముద్రంలో కలిసిన నది అవుతుంది. మోక్షం తర్వాత ఏమవుతుంది? ప్రశ్న ఇది. మోక్షం పొందిన తర్వాత ఆత్మ ఎక్కడుంటుంది? సమాధానం: అది ఎక్కడా ఉండదు. అది అన్ని చోట్లా ఉంటుంది. కాలం లేదు, స్థలం లేదు, భయం లేదు. ఇది వర్ణించలేని స్థితి. దేవుడు అంటే ఎవరు? దేవుడు పైన కూర్చున్న వ్యక్తి కాదు. మీ లోపల ఉన్న శాంతి, మీ లోపల ఉన్న కరుణ, మీ లోపల ఉన్న నిశ్శబ్దం. ఈ జన్మ ఎందుకిచ్చారు? ఈ జన్మ శిక్ష కాదు, మీ ఆత్మకు ఒక అవకాశం. నిన్ను నీవే గుర్తించుకో. ఒక చిన్న మార్పుతో మొదలుపెట్టండి. ఈ రోజు నుంచే అవసరం లేని కోపం వదిలేయండి, క్షమించలేని మనసును క్షమించండి, ఎవరినైనా తక్కువ చేయడం ఆపండి, నిశ్శబ్దాన్ని భయపడకండి. ఇంతే, ఇది చాలు. ఈ శరీరం ఒకరోజు మట్టిలో కలుస్తుంది, కానీ మీరిచ్చిన ప్రేమ, మీరు చేసిన మంచితనం, మీరు విడిచిపెట్టిన అహంకారం, ఇవి మీ ఆత్మతో పాటు ప్రయాణిస్తాయి. ఓ భగవంతుడా, నాకు అన్నీ తెలుసు అని కాదు, కాని నన్ను నడిపించు. నా అహంకారాన్ని నీవే కరిగించు. ఈ జన్మను వృధా కాకుండా సార్థకం చేయు.